వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది 100 సబ్స్క్రైబర్స్. మీకు 100 సబ్స్క్రైబర్స్ అంటే చాలా చిన్నదేమో, కానీ నా వరల్డ్‌లో నాకు చాలా పెద్దది. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను ఎలా డెకరేషన్ చేశాను, ఎలా దేవుణ్ణి కూర్చోపెట్టామో, ఏమేమి నైవేద్యాలు చేశామో, ఎలా పూజ చేశామో ప్రతిదీ ఉంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. మాకు పాల వెల్లి కట్టుకోవడానికి ప్లేస్ లేదు అన్నమాట. సో అలా డెకరేట్ చేశాను. అది తప్పైతే క్షమించండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. మీ అందరి హెల్ప్తో నేను 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాను. సో ఇది కూడా అంతే మంచిగా రీచ్ ఇస్తారని అనుకుంటున్నాను. ముందు రోజే బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకున్నాము. పువ్వులు, ఆకులు, ఇంకా ప్రసాదాలకి ఏమేమి కావాలి అని అన్నీ ఒక లిస్ట్ రాసుకొని నేను మమ్మీ కలిసి తెచ్చుకున్నాము. నేను డెకరేషన్ చేస్తుంటే మా మమ్మీ ఏమో ప్రసాదాలు చేస్తోంది. డెకరేషన్ అయిపోయింది కదా, రెడీ అవుదామా? ఇదేమో బుజ్జి గణపయ్య. మా బుజ్జి గణపయ్యని మా మమ్మీ బొట్టు పెట్టి ఆరతిచ్చి లోపలికి వెల్కమ్ చేసింది. చాలా ముద్దుగా ఉన్నాడు కదా మా గణపయ్య. 11 స్టార్ట్ అయ్యాం వినాయకుడిని కొని తెచ్చుకుందాము అని. కానీ లిటరల్లీ మాకు 3 hours పట్టింది ఈ వినాయకుడు దొరకడానికి. ఎక్కడ చూసినా ప్రైజెస్ హైగా ఉన్నాయి. సరే ప్రైజ్ ఓకే, వినాయకుడు బాగున్నారా అని అంటే ఏమో హార్ట్కి అసలు నచ్చట్లేదన్నమాట. అన్ని బొమ్మలు ఒకటే నాకు తెలుసు, కానీ మనకి నచ్చింది తీసుకోవడంలో అది ఇంకో సాటిస్ఫాక్షన్ కదా. సో వెతికి 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 లాస్ట్కి ఈ బుజ్జి గణపయ్య దొరికాడనమాట. మీకు నచ్చాడా ఈ బుజ్జి చిన్ని గణపయ్య? మంచిగా వైట్గా ఉన్నాడు కదా అని ఎల్లో కలర్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాము. ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టగానే ఎంత కలర్ చేసిందో కదా. ఈ వీడియో మొత్తంలో ఇది నా ఫేవరెట్ క్లిప్. మరి మీ ఫేవరెట్ క్లిప్ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఏం మారలేదు. వినాయక చవితి వచ్చిందంటే ఉన్న ఒక్క బుక్ నన్ను తీసి ఓమని రాయాల్సిందే. ఒకప్పుడు జస్ట్ బుక్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు దాంతోపాటు కంపెనీ ల్యాప్టాప్ కూడా వచ్చేసింది. ఏమీ ఎక్స్కలేషన్స్ అవ్వద్దని, ఏ టాస్క్ అయినా డెడ్లైన్కి ముందే కంప్లీట్ చేయాలి అని మొక్కుకున్నాను. ఏది ఎక్స్కలేషన్ దాకా వెళ్ళదు, బికాస్ ఐ హావ్ ద బెస్ట్ టీమ్. నా టీం నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇంకా ఎంత వర్క్ ఉన్నా మేము వర్క్ లోడ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాం కాబట్టి నో వరీస్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో కొంచెం సేపు ఇలా ఎవ్రీడే కూర్చొని పూజ చేసుకుంటే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో కదా. కథ చదవడం పూర్తయ్యాక దేవుడికి అగరబత్తి వెలిగించి కొబ్బరికాయను కొట్టి చేసిన ప్రసాదాలన్నీ తనకి నైవేద్యంగా చూపించి ఆరతిచ్చాము.
మార్నింగ్ నుంచి లిటరల్లీ వాటర్ కూడా తాగకుండా పూజ అంతా ఈవినింగ్ కంప్లీట్ చేసేసి వీడియోస్ తీసుకుంటుంటే అప్పుడు మా మమ్మీ వచ్చి పెట్టింది. ఇంకా చాలు, తొందరగా వచ్చి తిందాము అని. సో క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.